సో నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అనేది చిన్నది వినే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుందని. ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నాం, ఒక 10 years తర్వాత మన మాట మనకు ఎట్లా అనిపిస్తుందని. ఓకే, మనం ఇప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నామో, ఒకవేళ అది ప్రోగ్రెషన్లో ఉంటే 10 years తర్వాత ఓహో అంత ఇమ్మెచ్యూర్గా ఉన్నాను నేను అని అనిపిస్తుంది. ఒకవేళ మీరు స్పష్టత ఉందనుకో ఇక ఎప్పటికి సేమ్ ఉంటుంది. అదే క్లారిటీ. అదే క్లారిటీ. చెప్పండి. సో బేసిక్గా ఏంటి అంటే నాకు కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ అవి జరగటం మూలాన నేను చాలా డిప్రెస్డ్ స్టేట్లోకి వెళ్ళాను. నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఆ టైంలో ఆ డిప్రెస్డ్ స్టేట్ నుంచి అట్లా ఫేజెస్ వచ్చేసి ఫస్ట్ అసలు నాకే ఎందుకు ఇలాగ అవ్వాలి, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా అసలు వేరే వాళ్ళు చాలా బ్యాడ్, వాళ్ళు అసలు వాళ్ళు అసలు చాలా పాపాత్ములు, చాలా బ్యాడ్ పర్సన్స్, వాళ్ళు మంచోళ్ళు కాదు, నన్ను హర్ట్ చేశారు. అది ఫస్ట్ ఫేజ్. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఏమొచ్చింది అంటే అరే వాళ్ళది తప్పు కాదేమో, నాదే తప్పేమో, అనవసరంగా నేను వాళ్ళని ఎక్కువ ఇలాగే ఉండు అలాగే ఉండు అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దామని ట్రై చేశానేమో అని దాని తర్వాత అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమనిపించిందంటే అయ్యో నిజంగా నాదే తప్పు, నేను చాలా తప్పు చేశాను, అనవసరంగా వాళ్ళని ఫోర్స్ చేశాను, అసలు నిజంగా ఇష్టపడటం అంటే ఫోర్స్ చేయడం కాదు, ఫ్రీడమ్గా ఫ్రీగా వదిలేయటం, వాళ్ళకి నచ్చినట్టు చేయనివ్వటం, అది నేను చేయలేకపోయాను అని రియలైజ్ అయ్యాను. అది చెప్దామని ట్రై చేశాను, 1-2 సార్లు చెప్పాను, వాళ్ళు కూడా దేవర్ ఓకే. దాని తర్వాత నేను దాన్ని కంప్లీట్గా వదిలేశాను. అంటే దాని తర్వాత నేను వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, వాళ్ళు నా లైఫ్లోకి ఎప్పుడు రాలేదు. వీ వర్ హ్యాపీ. అంటే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, నాకు ఆ పాస్ట్లో జరిగిన దాని గురించి బాధ లేదు, ఏమీ లేదు. ఇంకా నిజంగా చెప్పాలంటే నేను చాలా సంతోషం ఫీల్ అవుతాను. ఎందుకంటే అది జరిగింది కాబట్టే నాకు ఇప్పుడున్న ఈ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండటానికి కారణమే అది. కానీ ఈ ప్రాసెస్లో నా క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ప్రాసెస్లో ఇదంతా అయిపోయిన తర్వాత కానీ ఈ ప్రాసెస్లో కానీ నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తున్నా, ఏదన్నా నాకు అప్పుడప్పుడు మెడిటేటివ్ స్టేట్ అంటే ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ మెడిటేటివ్ స్టేట్ ఆర్ నాట్, నాకు నిజంగా తెలీదు. కానీ కొన్నిసార్లు చాలా పీస్ఫుల్గా ఉండేది, అసలు ఏమి మైండ్లో ఆలోచనలే ఉండేవి కాదు, మైండ్ బ్లాంక్ అయిపోయేది, సింపుల్గా బ్లాంక్ అయిపోతుంది. బయట మీద వెళ్తున్నా మైండ్ బ్లాంక్ అయిపోయేది, ఆ చల్లగాలి వచ్చి టచ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అది చాలా హ్యాపీగా అనిపించేది. అలాగా అది కొంతసేపే ఉండేది, మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ రిటర్న్ ఏదో ఒక ఆలోచన వచ్చేసేది. సో ఈ బుక్స్, ఓషో బుక్స్ ఇవి చదువుతూ ఇదంతా అదే ఫేజ్ అనమాట. నేను డిప్రెషన్ నుంచి బయటపడటానికి నాకు ఓషో బుక్స్ బాగా హెల్ప్ అయినాయి. ఆ టైంలో ఓషో కానీ రమణ మహర్షి కానీ బుక్స్ బాగా హెల్ప్ అయినాయి. నాకు అప్పుడు ఏంటి అంటే నా ఏ ఆలోచన వచ్చాయంటే మళ్ళీ తర్వాత ఇలా మైండ్ని సైలెన్స్ చేద్దామని మా ఫాదర్ నేను ఇదే దాని మీద చాలా డిస్కస్ చేసుకుంటాం. మేము అసలు రాత్రి బావుల్లో డిస్కస్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా ఫాదర్ ఇలాగే చెప్తూ ఉంటారు అనమాట, నో మైండ్ స్టేట్ అంటేనే మెడిటేషన్. ఇలా చెప్తుంటే నేను ఎప్పుడు అదే ఒకటే క్వశ్చన్ అడుగుతా, డాడీ మీరు నో మైండ్ స్టేట్ అంటున్నారు కానీ అది కూడా ఆలోచనే కదా, అంటే మీరు ఆలోచన వస్తుంది అంటే మీరు మెడిటేషన్లో లేనట్టే కదా. మాకిద్దరికి అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. సో మేము ఆ ఒక్క దగ్గర నాకు అర్థం కాదు, మరి ఆయన ఏదో చెప్తారు, నాకు అది అర్థం, నాకు తెలిసి ఇది మీ లైవ్లోకి వెళ్తే ఆయన హీ నోస్ దట్, ఐ మీన్ ఆయన వింటారు, ఆయన మీకు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు మిమ్మల్ని. బట్ నాకు ఆ క్లారిటీ లేదు దాని గురించి. నా క్వశ్చన్ ఏంటంటే సింపుల్, చాలా సింపుల్. ఒక్కటే, ఇప్పుడు నో మైండ్ స్టేట్కి కొంత టైంలో ఉంటాం, కానీ అది కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతుంటే మళ్ళీ ఆ స్టేట్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ థాట్ వచ్చేస్తుంది కదా, అంతే. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఫిలాసఫీ, ప్రాక్టికల్గా అట్లా అసలు ఉండదు. నో మైండ్ స్టేట్ అనేది ఇస్ నథింగ్ టు డూ విత్ వాట్ యు డూ ఆర్ వాట్ యు డోంట్. దానికి సంబంధమే లేదు. నీకు సంబంధం ఉందా, నువ్వన్న ఒక అబ్జర్వేషన్ కరెక్ట్, నేను నో మైండ్గా ఉండాలనుకుంటున్నా అన్నది కూడా ఆలోచనే. అవును. అందుకని అది టీవీ సీరియల్ కంటే అధ్వానంగా కొనసాగుతుంది ఆ చర్చ. దానికి ఎండ్ లేదు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వి టేక్ వర్డ్స్ లిటరలీ. నో డజంట్ మీన్ నో, మైండ్ డజంట్ మీన్ మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అంటే ఏందో మనం డిఫైన్ చేయాలి. దేని మనసు అనుకుంటున్నాం, ఆ మనసు లేకుండా ఉండాలని ఎందుకు అనుకుంటున్నాం, ఇప్పుడున్న మనసుతో ఏమిటి సమస్య, బాధ చేసే వాటిని మనం పక్కకు జరిపితే అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా జరిపేస్తాను నేను. సో ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నది ఆలోచన అంటారా? ఆరోగ్యంగా మీరు అడిగితే చెప్పాను నేను, యా ఐఎమ్ హెల్దీ నౌ అని చెప్పాను. ఈజ్ ఇట్ ఎ థాట్ ఆర్ ఇట్స్ ఎ స్టేట్? ఇట్ ఈస్ జస్ట్ ఎ థాట్. ఎందుకు అంటే ఆ స్టేట్లో మీరు ఉన్నారా లేదా అని మీకు నేను చెప్తున్నాను.
నా బాడీ నాకు తెలుస్తుంది కదా. ఓకే, యా, ఇట్ ఈస్ ఎ స్టేట్. సో స్టిల్ ఐఎమ్ యూజింగ్ ఎ థాట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ థాట్. ఆ థాట్ ఒక స్థితిని చెప్పడానికి ఉపయోగించబడ్డది. అట్లనే సమ్ టైమ్స్ యూ కెన్ సే దట్ ఐఎమ్ నో మైండ్. అంత మాత్రం చేత ఆలోచన చేసినది చేసి చెప్పడం కాదు, ఉన్నది చెప్పడానికి ఒక్కోసారి ఆలోచన దోహదకారి, మాట దోహదకారి. ఉన్నది చెప్తున్నాం అంతవరకే, అక్కడితో ఆ థాట్ ఎండ్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఎ బోర్డ్, సైన్ బోర్డ్ ఉంటుంది, దారి అని ఉంటుంది. అట్లా ఇది నా స్థితి అని చెప్పి అక్కడితో ఎండ్ అయిపోయింది ఆలోచన. ఎట్లా అంటే ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే కాసేపు ఆగి డిసైపర్ అయిపోతుంది ఆ మంట. అట్లా కొన్నిసార్లు థాట్స్ అనేది రియల్గా దాని నేచర్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఒక విషయాన్ని చెప్పి అంతర్ధానం అయిపోయి మళ్ళీ ఎప్పటికి రాదు. నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసి వచ్చింది అంతే. ఇప్పుడు చెప్పడం చెప్పకపోవడం అనేది కాదు పాయింట్. కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు చెప్తావు అంతే. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో నేను మగవాడిని అని చెప్తావు. ఇట్ ఈస్ నాట్ ఎ థాట్, అది నీ స్థితిని చెప్పే సందర్భం. ఎవరన్నా ఒక జెన్ మాస్టరు ఎస్ ఐ డోంట్ థింక్ అబౌట్ లైఫ్ అని చెప్తే అది ఆలోచించే చెప్తున్నాడు కదా అని అనడానికి లేదు. అతను తన స్థితిని చెప్తున్నాడు, దానికి ఆలోచన మాట ఒక్కొక్కసారి దోహదం చేయవచ్చు. సో దాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రెండవది, నో మైండ్ అనే దానికి డిస్అసోసియేషన్ అని నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగా. దేనితో డిస్అసోసియేషన్? ఏది ఉంటే దాంతో. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు మైండ్ అని ఏదైతే అనుకుంటున్నావో వేటితో అసోసియేషన్ ఉందో అదే నీ మైండ్గా మారింది అనేది ఫస్ట్ అబ్జర్వేషన్. నువ్వే చెక్ చేసుకో. ఇజ్రాయెల్తో నీకు ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు? ఇజ్రాయెల్ ఉందిగా, నీ మైండ్లో ఇజ్రాయెల్ ఎందుకు లేదు? ఎందుకంటే ఇజ్రాయెల్లో నీకు పొలం లేదు కనుక, ఇజ్రాయెల్లో మీ అమ్మ నాన్న లేరు కనుక, ఇజ్రాయెల్ నీ నేషన్ కాదు కనుక, అందుకని ఇజ్రాయెల్ నీ మనసులో లేదు. ఇజ్రాయెల్ లేదని కాదు, ఇజ్రాయెల్ నీ మనసులో లేదు. సో యు ఆర్, దో ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్ అయినప్పటికీ, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ఈ భూమి మీద ఈ సమస్త విశ్వంలో 99.999999 ఇంకా అట్లా 9 లక్ష పెట్టు, అన్నింటి వాటితో నీకే అసోసియేషన్ లేదు. అవన్నీ నీ మైండ్గా లేవు చూడు. నీ మైండ్గా ఉన్నవి వేటినైతే నా అనుకుంటున్నావో అవే. నా అన్నది పడిపోతే అసోసియేషన్ పడిపోతుంది. సో నో మైండ్ అంటే థాట్ లేని మైండ్ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డీమార్ట్లో పనిచేస్తున్నా, నా చుట్టూ 10,000 వస్తువులు ఉన్నాయి, కానీ నాదొక్కటి కాదన్న స్ఫురణ ఉంది చూసావు, దట్ ఈస్ నో మైండ్. డీమార్ట్ని ఖాళీ చేయడం కాదు నో మైండ్. నో డజంట్ మీన్ దట్ నథింగ్, ఇట్ మీన్స్ డిస్అసోసియేషన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ అసోసియేషన్ వాట్స్ ఎవర్ విత్ నీ ఉన్న వాటి. ఎగ్జాంపుల్, ఈ పుస్తకం ఉంది, నేనున్నాను, ఈ పుస్తకానికి సంబంధించిన ఏ ఆలోచన నా మనసులో లేదు, అంతే తప్ప పుస్తకాన్ని బయట గిరాటేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఫంక్షనల్ థాట్స్ ఉంటాయి, దాంతో ఏ సమస్య లేదు. ఏ జెన్ మాస్టర్ హూ హ్యాస్ నిజంగా నో మైండ్ ఉంటే నువ్వు సర్వైవ్ కాలేవు. ఎగ్జాక్ట్లీ, అది కూడా ఒక రకంగా నువ్వు బ్రెయిన్ డెడ్ అనమాట బేసికలీ. ఇంకొకటి, నో మైండ్ ఉన్నప్పుడు అసలు ఏ అనుభూతి ఉండదు. నిజంగా నో మైండ్ ఉంటే దానికి ఫీలింగ్కి స్కోప్ లేదు, అది ఇట్స్ బియాండ్ ఫీలింగే. కానీ మనం లిటరల్గా తీసుకోవడానికి వీలు లేదు. ఒక పర్సన్ నో మైండ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అతను 10,000 థాట్స్ని క్యారీ చేసినా అతను నో మైండే, బికాజ్ హీ హ్యాస్ నో అసోసియేషన్ విత్ దెమ్. అతను ఫంక్షనల్గా ఉపయోగిస్తున్నాడు వాటిని. అంతే. అంటే నేను నిజంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు నాకు మా మదర్ ఒక 1-2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. మా మదర్ యాక్చువల్లీ నాకు బాగా క్లోజ్, కానీ నేను ఆ దీని నుంచి నేను కొంచెం చాలా తొందరగానే బయటకు రాగలిగాను. అంత అంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ లేకపోతే ఇంకొకటి అలా లేను, కొంచెం తొందరగానే బయటకు వచ్చాను. అండ్ అగైన్ నేను ఎవరితో ఉన్నా కూడా ఎవరితో అంటే జనరల్గా నేను అందరితో క్లోజ్ అవుదామని ట్రై చేయను, అలా అని అసోసియేటెడ్ కాకుండా ఉన్నాను. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చక్కగా మాట్లాడతా, అంతే. వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అలాగే ఉంటుంది, దాన్ని ఇదేమీ చేయను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దట్ వాజ్ వెరీ క్లియర్, నాకు అది అర్థమైంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు నేను మెడిటేటివ్ స్టేట్లో ఉన్నానా లేదా అని ఏ పారామీటర్స్ ద్వారా ఈ ప్రశ్న ఉండగలను? అసలు దేర్ ఈజ్ నో పారామీటర్. నీ యొక్క డిస్ట్రాక్షన్ అనేది నీకు పారామీటర్ అనమాట. డిస్ట్రాక్ట్ అవుతున్నావా, యు ఆర్ నాట్ ఇన్ ది మెడిటేటివ్ స్టేట్, అంతే. ఇంతకుమించి వేరేది ఏం లేదు. అంటే డిస్ట్రాక్షన్ అంటే ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను నిన్ను చూస్తున్నా,
గంట సేపు అయినా ఈ రెండు తప్ప వేరేవి లేవు ఇంకా. కానీ నాకున్నాయి మధ్య మధ్యలో మైండ్ తద్వారా మెడిటేటివ్ స్టేట్ పోతుందని అర్థం. సో ఎక్కడ పరధ్యానం ఉందో అక్కడే ధ్యానం అన్న స్థితి ఉంటుంది. పరధ్యానమే లేకపోతే ధ్యానం ఎక్కడిది? ఇప్పుడు నేను ఇలా రాస్తున్నాను, రాయడంలోనే నేను పూర్తిగా లీనమయ్యాను అనుకో, పక్కన సినిమా నడుస్తున్నా, ఎవరో కొట్లాడుతున్నా, అసలు నా మనసు దాని వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నది ధ్యాన స్థితే, నీ ధ్యాన స్థితి కాదు. బికాజ్ నువ్వు క్రియేట్ చేయలేదు అది. కానీ ఇలా దీన్ని కాన్సన్ట్రేషన్ కదా అంటారు. అసలు కాన్సన్ట్రేషన్ కానే కాదు. కాన్సన్ట్రేషన్ ఎప్పుడు నీకు డిస్ట్రాక్షన్స్ ఉండి అటువైపు వెళ్ళకుండా బలవంతంగా నీ మనసుని ఇక్కడికి తీసుకురావడం కాన్సన్ట్రేషన్. ఎన్ఫోర్స్డ్ ఫోకస్ ఈజ్ కాన్సన్ట్రేషన్. మెడిటేషన్ ఈజ్ జస్ట్ ఆర్డినరీ న్యాచురల్ ఫోకస్. అసలు ఎఫర్ట్లెస్ ఫోకస్ ఈజ్ మెడిటేషన్. సో పారామీటర్ అంటే అంతే. ఇప్పుడు నేను నిరంతరము ధ్యాన స్థితిని అనుభవిస్తాను, నేను ఉండను. అది నేను అనుభవిస్తున్నాను, నేను ఉండట్లే. నేను ఉంటుందంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. డిస్ట్రాక్షన్ ఉంది కాబట్టి నేను ఫోకస్ చేయాలి కదా అమ్మా. సో డిస్ట్రాక్షన్ లేని స్థితి ఉంది. ఎప్పుడు ఉంటుంది? నీ పని ఏమిటో నీకు తెలిసినప్పుడు ఉంటుంది. మనకు జంతువు ఒక ఎగ్జాంపుల్. ఒక జంతువు తను ఏం తినాలో తనకు తెలిస్తే పక్కన ఎలాంటివి ఏవి తింటుందో అది పట్టించుకోదు. మళ్ళీ నేనెవరు అన్న కాడికే వస్తుంది విషయం. నేనెవరంటే నా ఆలోచనలు ఏమిటి, నా పరిధి ఏమిటి, నా పని ఏమిటి, నేనేమిటంటే దట్ ఇంప్లైస్ మెనీ థింగ్స్. సో పరధ్యానం లేని స్థితి ధ్యానము. ఇనిషియల్గా ఇప్పుడు ఏవైతే ధ్యాన పద్ధతులన్నీ ఉన్నాయో పరధ్యానులకు మాత్రమే ధ్యాన పద్ధతి ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో టీచర్ బెత్తంతో బల్ల మీద కొడతాడు, సైలెన్స్ అని. అల్లరి చేసినప్పుడే ఆ చేష్టం ఉంది. అల్లరి చేయని పిల్లల దగ్గరికి కట్టెందుకు? ఆర్డర్ ఉన్న చోట తుపాకెందుకు? ఇప్పుడు నాకు ఎలా అవుతుందంటే, ఇప్పుడు నాది అప్పుడప్పుడు సైలెంట్గా ఉంటుంది. ఉన్నప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే థాట్, అక్కడికి ఎందుకు వెళ్తున్నా, ఇక్కడ తీసుకురా అన్నట్టు, అదే అక్కడికి అది ఆటోమేటిక్గా మళ్ళీ సైలెంట్ స్టేట్. ఇప్పుడు సెకండ్ ధ్యానం పరధ్యానం మీకు అర్థమైంది కదా. డిస్ట్రాక్షన్ ఉంటే నీకు ఎక్స్ట్రా ఫోకస్ అవసరం అవుతుంది. బికాస్ ఇది ఇంపార్టెంట్, కానీ అటువైపు మనసు లాగుతుంది. అందుకని అటు నుంచి లాగి కుక్కను లాగినట్లు లాగి ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నంలో యూ నీడ్ ఏ మెథడ్. ఎట్లా కూర్చోబెట్టాలో తెలియదు థాట్ కాబట్టి నేను ఫోకస్ ఆన్ సంథింగ్, లేదా చాట్ సంథింగ్, డూ సంథింగ్. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు దాని గురించి వదిలేస్తా. ఆలోచన వస్తే దాన్ని మళ్ళీ వదిలేస్తా, దానికి పవర్ ఇవ్వను. అది వేరు. ఓకే, అసలు పట్టుకోవడం వదిలేయడం ఈ రెండూ ఉండవు. డిస్ట్రాక్షన్లో ఆ రెండూ లేవు. డిస్ట్రాక్షన్ లెస్నెస్ అంటే దే డోంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. నీకు అసలు మనసు ఉండదు, దాన్ని పూర్తి మనసు లేని స్థితి. అంటే ఆలోచన వాటిని పట్టుకోవడమే లేదు. ఆ స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది పక్కన పెడితే నెక్స్ట్ 3వ ఫేజ్ మనం డిస్కస్ చేసిన దాంట్లో మనకు వచ్చే ఆలోచనలు 90% మీవిగానే కావు. అది ఫస్ట్ గుర్తించాలి మనం. తలుపు ఓపెన్ చేసి పెడితే ఏదైనా రావచ్చు, అది నీదని కాదు, పక్కింటిలకు కూడా రావచ్చు. అట్లా నీ మనసులో బికాజ్ ఆఫ్ యువర్ సెన్సెస్ వల్ల చాలా థాట్స్ వస్తాయి. వాలంటరీగా, ఇన్వాలంటరీగా, యాక్సిడెంటల్గా, ఇంటెన్షనల్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏది నీ ఆలోచన అంటే ఏది నువ్వు ఆచరించగలవో అదే నీ ఆలోచన. మిగతావి అవి నీవి కాదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఒకసారి వ్యాలిడేట్ చేసుకో. ఎగ్జాంపుల్, బుక్ రాయాలన్న ఆలోచన వచ్చింది, కారు కొనాలన్న ఆలోచన వచ్చింది నాకు, వెంటనే సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. నేను ఏది ఆచరించగలను? అలా ఒకగా అంటే బుక్ రాయగలను. ప్రస్తుతానికి అది నా ఆలోచన, మిగతావి నావి కాదు. ఈ చిన్న స్ఫురణ ఏర్పడింది అనుకో, కొద్ది రోజుల్లో సర్దుకుంటుంది అంతా. నేను ఎలా చేస్తున్నానంటే, ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు కారు కొనాలనిపిస్తుంది. నిజంగానే నా కారు ఓల్డ్ అయిపోయింది, కారు కొందాం అని అనుకుంటున్నాను, కారు కొనాలనిపిస్తుంది.
ఆ ఆలోచనని నేను పార్క్ చేస్తున్నానంటే ఆ ఆలోచనకి నేను పవర్ ఇవ్వట్లేదు, కొనేద్దాము, ఏ కారు కొందాము ఏంటి అలా ఆలోచించట్లేదు. అట్ ద సేమ్ టైం దానికి అసలు ఏమీ చేయట్లేదు, దాన్ని అలా వదిలేస్తున్నాను. అలా వదిలేస్తే కొంతసేపటికి ఏమవుతుంది అంటే ఇంకొక ఆలోచన వస్తుంది, అసలు మనకు కారు అవసరమా అని. విషయం అది కానే కాదు. ఇది మళ్ళీ నువ్వు దానికి ఒక శృంఖల క్రియేట్ చేయొద్దు, ఒక ట్రయల్ క్రియేట్ చేయొద్దు. ఇంకా అది చేస్తే దానికి చెప్తున్నా కదా, ఇది మైండ్ అనేది ఎటువంటిదంటే టీవీ సీరియల్కి 1,00,000 రెట్ల పవర్ఫుల్. అది థాట్, ఒక థాట్ అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అది నాది కాదని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంతే. ఒకవేళ నేను ఇప్పుడే చెప్పిన ఆచరించగలిగింది నీ ఆలోచన అని, కారు కొందాలన్న ఆచరణ వస్తే వెళ్ళి కొనుక్కో, దెన్ దట్ ఈస్ యువర్ థాట్. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కానీ కారు కావాలని తెలిసింది అనుకో, దాని గురించి నెక్స్ట్ 6 నెలలు డబ్బు కోసం పంచి, ఇంకా డిస్ట్రాక్షన్ వద్దంటున్నా నేను. ఇక నువ్వు ఏం చేసినా, సినిమాకి వెళ్ళాలి, నేను సినిమాకి రాను, కారు కోసం డబ్బులు కావాలి, నేను రాను. రెస్టారెంట్లో భోజనం నేను వచ్చి తింటాను, నేను డబ్బులు కట్టను. వై? బికాజ్ ఐ వాంట్ టు బై ఎ కార్. ఎవ్రీ మినిట్ డిస్ట్రాక్షన్ లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ మాటలో, నీ చేష్టల్లో, నీ చూపులో నువ్వు ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నావో అది అత్యంత తొందరగా ముగించడానికి చిన్న ప్రయత్నం చేస్తావు. అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇదంతా కాన్సన్ట్రేషన్ కాదు అనే అంటారు మీరు? అస్సలు కాదు. కాన్సన్ట్రేషన్లో సఫర్ అవుతావు. కాన్సన్ట్రేషన్ యాక్చువల్లీ ఈజ్ అ డిసీజ్. అది హెల్దీ కాదు. అది ఎవరైతే చెప్పారో కాన్సన్ట్రేషన్ ఈజ్ మెడిటేషన్, మెడిటేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అని, అది ఎలిమెంటరీ. చిన్నపిల్లలకి ఎవరికైతే డిస్ట్రాక్షన్స్ అనంతంగా ఉన్నాయో, స్కూల్ పిల్లల వరకు ఓకే, ఒక ఎలిజిబుల్ పర్సన్కి, ఒక రైట్ఫుల్ మైండ్కి అసలు కాన్సన్ట్రేషన్ కాదు, అంటే ఏకాగ్రత కాదు, అనేకాగ్రత ధ్యానం. ఏకకాలంలో సమస్త విషయాలను ఆకలింపు చేసుకొని వాటి మధ్య స్థిరంగా నీ అన్నీ ఉన్నాయని గుర్తిస్తూ ప్రస్తుతం అది అక్కర్లేదు అన్న స్పృహలో పనిలో పడ్డాం. అంటే ఇది ఓషో బుక్స్ చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్, ఇట్స్ నాట్ మెడిటేషన్ అన్న నో వే. అంటే ఓషో చెప్పాడని కాదు, యూజ్ యువర్ సెన్స్. కాన్సన్ట్రేషన్ ఈజ్ అగ్లీ. ఇప్పుడు ఈ ప్రకృతిలో దేనికి లేని కాన్సన్ట్రేషన్ మనిషికి ఎందుకు? బికాజ్ ఎప్పుడైతే గోల్ ఉంటుందో, ఎప్పుడైతే తక్కువ సమయంలో ఒకటి సాధించాలనుకుంటో అప్పుడే కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఇప్పుడు నాకు వైలిన్ నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ అక్కర్లే, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా అక్కర్లే, మెడిటేషన్కి కాన్సన్ట్రేషన్ అక్కర్లే. కానీ విదిన్ 3 monthsలో ఇది అచీవ్ చేయాలన్నప్పుడు వస్తుంది కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అనగానే టైం వచ్చేసింది, సీరియస్నెస్ వచ్చేసింది. యు ఆర్ యాక్చువల్లీ ఇన్ ఫైటింగ్ విత్ ద హోల్ ఎగ్జిస్టెన్స్. కాన్సన్ట్రేషన్ అంటే ఆ టైంలో ఎవడన్నా అల్లరి చేస్తే కోపం వస్తుంది. అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలంటే అందరూ నోరు మూసుకోవాలా? మరి ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు అంటున్న ఈ పాయింట్కి ఇంతకుముందు అన్న మీరు ఆ పాయింట్కి ఇంతకుముందు మీరు ఏమన్నారు? ఇప్పుడు నీకు సరే కారు కొనాలనుకుంటున్నావు, కొంతసేపు దాని గురించి డబ్బులు సంపాదించు. ఏది ఇప్పుడు బయటికి వెళ్ళినా అంటే నేను ఫస్ట్ చెప్పిన దానికి కాకుండా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ కంపల్సరీ టు యూ అని నువ్వు గుర్తిస్తే ఇక అన్ని పక్కన పెట్టి అన్ని ఆలోచనలు దాని గురించి చేయి అంటుంది అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఒక జయేంద్ర సరస్సు ఉంటారు, ఒక కంచి కామకోటి పీఠాధిపతి. ఆయన ఎప్పుడన్నా బర్గర్ తిందామని ఆలోచిస్తాడా? ఆయన ఆలోచనంతా మన ధర్మం గురించి, కంచి కామకోట పీఠాధిపతి యొక్క కార్యక్రమాలు ఏమిటి, ఆ ఉన్నతి కోసం పనిచేస్తాడు. డబ్బు ఇచ్చినా దానికే పంపిస్తాడు, పిలిచినా ఆ ప్రోగ్రామ్కే వెళతాడు. మా పబ్బుకి రండి అంటే వస్తాడా? సింప్లీ నో, అది మా పరిధిలో లేదండి అదని చెప్తారంతే వాడు. అట్లా నువ్వు ఇప్పుడు అట్లా ట్రెక్కింగ్కి వెళ్దాం మామ అంటే నేను రాను మామ, ఎందుకంటే నేను 6 monthsలో కారు కొనుక్కోవాలనుకుంటున్నా. ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్తే నాకు 5,000 ఖర్చు అవుతుంది, నా సమయం వేస్ట్ అవుతుంది. అందుకని ఈ సమయంలో అదే సమయాన్ని నేను వెచ్చించి ఒక 10,000 ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ ఆ థాట్ ఎండ్ అయిపోతుంది. బికాజ్ ఇట్ ఈస్ అన్బేరబుల్. ఎక్కువసేపు క్యారీ చేయొద్దు ఎనీ థాట్ కూడా బరువే. ఎట్లయితే నువ్వు 10 కిలోల గంపని ఎక్కువసేపు మోయలేవో అట్లాగే ఒక థాట్ని ఎక్కువసేపు మోయడం అంత ఆరోగ్యకరం కాదు. నిజంగా విజ్ఞత ఉంటే ప్రస్తుతం కారుకి డబ్బులు లేవు, నాకు అక్కర్లేదు అది అని అనుకోవడం చాలా గ్రేట్. బికాస్ యూ హ్యావ్ ట్రాన్స్పోర్టేషన్. అటు కాకుండా నాకంటూ ఒకటి కావాలని నిర్ణయించుకుంటే ఇక అన్ని పక్కన పెట్టి దాని పట్లే దృష్టి పెడితే కనుక ఆ థాట్ తొందర ఎండ్ అయిపోతుంది. లేకపోతే నువ్వు అన్నిటి మీద దృష్టి పెడుతూ సినిమాలకు పోతూ పబ్బులకు వెళ్తూ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కనుక్కున్నాను కానీ కారు కొనలేకపోయానన్న థాట్ మిగిలిపోతుంది. అందుకని చేస్తే సంపూర్ణంగా చెయ్యి. అక్కడ కూడా డిస్ట్రాక్షన్ లేదు చూడు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనిషికి నా దృష్టిలో చాలా ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీస్ 3 ప్రాబ్లమ్స్. ఈ మూడిట్లో చెప్పు, ఎకనామికలా,
సైకలాజికలా, ఫిజికలా, ఈ 3 ప్రాబ్లమ్సే ఉన్నాయి భూమి మీద. అందుకని చాలా అని చెప్పనే వద్దు మీరు. ఓకే, ఈ మూడిట్లో ఏది సైకలాజికల్ అయితే దానికి సొల్యూషన్ ఉంది, ఫిజికల్కి లేదు అండ్ ఎకనామికల్కి లేదు. ఫిజికల్ అనుకో చిన్న చిన్న వాటికి సొల్యూషన్ ఉంది, లేదా సొల్యూషన్ నీ చేతిలో లేదు, డాక్టర్ కాడికి పో, మన ఇద్దరం చర్చించి వేస్ట్. ఎకనామికల్ అనుకో అది స్వయంకృత అపరాధం, అనుభవించు, లేదా లోన్ తీసుకొని కట్టు, లేదా పొలం అమ్మి తీర్చేసి. సైకలాజికల్ అయితే సైకలాజికల్గా ఉన్నవి ప్రాబ్లమ్సే కాదు కాబట్టి సొల్యూషన్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రాబ్లం చాలాలో ఏది చెప్పు. నేను చెప్పే ప్రాబ్లం అసలు నాకు ప్రాబ్లం కాదు. ఈ మూడిట్లో ఏది? ఈ మూడిట్లో ఏది సైకలాజికల్ ప్రాబ్లం, కానీ ఆ సైకలాజికల్ ప్రాబ్లం నేను బేర్ చేయట్లా, మా వైఫ్ బేర్ చేస్తుంది. తన దాని మూలాన నేను అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవుతాను. ఏంటి తనకి చెప్తాకి ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయటానికి. ఇది అనవసరం. ఒకటి అది మీ ప్రాబ్లం కాదు కాబట్టి దాన్ని మీ మీద రుద్దుకోకండి. ఒకటి. రెండోది, విని సొల్యూషన్ ఇవ్వండి, అరవండి, కోపడండి, ఆర్గ్యూ చేయండి, కానీ డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఇంత చేయాలి. తీసుకోవట్లేదు, అసలు తీసుకోకూడదు. తీసుకునేవాడిని బాగా సఫర్ అయ్యేవాడిని, తను బాగా సఫర్ అయ్యేది. ప్రాసెస్లో సార్ తెలియక మనిషి ఎన్నో చేస్తాడు సార్. ఇప్పుడు మనకి ఎన్లైటన్మెంట్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు. నువ్వు అనుభవించే ప్రతి సందర్భంలో కాంతిని దర్శించడం. యూ హ్యావ్ సీన్ సర్టెన్ లైట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకప్పుడు చిన్న చిన్న వాటికి ఆరాటపడ్డం, నువ్వు కాస్త కాంతిని చూసావు. ఇది ఆరాటపడే విషయం కాదు, ఇది చర్చిస్తే పోతుంది, ఇది చిన్న విషయం, ఏదైనా మనసుకు తీసుకోవద్దు, అప్పులు చేయొద్దు. ఇవన్నీ కలిస్తేనే ఎన్లైటన్మెంట్. ఇప్పుడు ఒకప్పుడు సన్యాస దీక్ష ఎందుకంటే ఆర్థికాన్ని పక్కకు తీసేశారు. అంటే ఆర్థిక సమస్యలు లేవా, ఫిజికల్గా క్లియర్గా ఉన్నారు, ఏది పడితే తినరు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. అంతే సింపుల్. ఇప్పుడు నాకు ఈ 3 లేవు. నేను ఫిజికల్గా నాకే సమస్య, అలాగా నేను గొప్ప ఆస్టరిటీస్ ఏం పాటించను, కానీ ఐఎమ్ అవేర్ ఆఫ్ మై బాడీ. మీతో ఉన్నంతసేపు పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. సో సర్టెన్ కండిషనాలిటీ ఉందని అర్థం. నేను ఎవ్రీడే పద్మాసనం వేసుకుని ఉంటాను, పశ్చిమోత్తాసనం వేస్తాను, చూస్తాను బాడీ కండిషన్. తెలుసు బాడీ ఇదో రోజు పడిపోతుంది, నాకు తెలుసు. అయినా ఉన్నంతకాలం దాన్ని ఇంటాక్ట్గా ఉంచుదామని చిన్న ప్రయత్నం నడుస్తున్నది, ఎఫర్ట్లెస్గా. ఆర్థిక సమస్యలు అంటావా, నేను మా అమ్మ నుంచి నేర్చుకున్న ఒకే ఒక్కటి, అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. డబ్బు అవసరానికే తప్ప అది లగ్జరీ కాదు, గుర్తింపు కాదు. డబ్బు వల్ల వచ్చే గౌరవం నాకొద్దు, ఇది నాకున్న స్పష్టత. డబ్బు కోసం నేను మార్గాలు అన్వేషిస్తాను, కానీ నాకు తినడానికి, బతకడానికి, ఒక రూమ్ రెంట్కి, లేదా నా ఇంటికి ఎంత అవసరమో అంత వచ్చడం వరకే నా పని. ఇంకా ఆ తర్వాత ₹1 కోటి వచ్చినా ఆ డబ్బుని నేను ఉపయోగించుకోను. ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బున్నా నేను నిజంగా 2009లో ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాను, ఇప్పుడు అంతే జీవితం అనుభవిస్తున్నాను. అక్కడ కింద కూర్చుంటా, మ్యాట్ మీద, ఈ చిన్న మ్యాట్ మీద పడుకుంటాను. నా దుప్పటి ఒకటి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే తీసుకెళ్తాను. నా ఫుడ్ లిమిటెడ్, నా రిసోర్సెస్ లిమిటెడ్. డబ్బు ఉంది కదా పబ్కి వెళ్దాం, డబ్బు ఉంది కదా ట్రిప్ వేద్దాం, డబ్బు ఉంది కదా ఏమైనా చేద్దాం మామ. అవి డబ్బు దానికోసం కాదు ఉన్నది. నా అవసరాలు తీరినా నేను ప్రతిరోజు డబ్బు కోసం పనిచేస్తాను. ఒకసారి అది నా అవసరాలు తీరినాయి, అయినా డబ్బు కోసం ప్రయత్నం చేస్తే ఎందుకు, ఎఫర్ట్లెస్గానే. నాకు డబ్బు దేనికి కావాలంటే ఒక పుస్తకం అచ్చివేయడానికి కావాలి. డబ్బుతో ఒక పర్పస్ నెరవేరాలి తప్ప అది మన కిక్కు కోసమో, ఆనందం కోసమో, ఐడెంటిటీ కోసమో, ఉంగరాలు పెట్టుకోవడానికో, చైన్స్ వేసుకోవడానికో, ఒక పెద్ద పార్టీ చేసి మన ఈగో ప్రదర్శించుకోవడానికో కానే కాదు. అది ఒక మెడిసిన్ లాంటిది. మెడిసిన్ కొన్ని సమస్యలను ఎట్లా క్లియర్ చేస్తుందో అంటే డబ్బు కూడా కొన్నింటిని సులభతరం చేస్తుంది, అంతవరకే. అది దానికి ఈగోకి, గుర్తింపుకి, ఐడెంటిటీకి ఏ సంబంధము లేదు. ఉదాహరణ ఉంటారు కదా, ఫోర్బ్స్ టాప్ 100 రిచెస్ట్ పీపుల్ అని, అది ఒక మిత్. అది అంటే బేస్డ్ ఆన్ మనీ నీవెవరో చూస్తున్నారంత. నేను దాని నుంచి కంప్లీట్గా అందుకని ఆర్థికంగా నేను క్లియర్గా ఉన్నా. సైకలాజికల్గా అసలు నాకు ప్రాబ్లమ్స్ లేవు. ఫిజికల్గా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ నాకు ప్రాబ్లం అంటూ వస్తే ఫిజికల్గా రావాల్సిందే. నేను ఎప్పుడు అవేర్గా ఉంటాను నా బాడీ పట్ల. ఇన్ని ప్రయాణాలు చేసినా మళ్ళీ చెప్పరా సార్, ఇది చాలా యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇట్ సైడ్ ఆలోచించలేదు. ఇది ఏ పుస్తకంలో లేనిది నేను చెప్తాను. అదే అన్నాను, ఇది చాలా దిస్ ఇస్ వెరీ. అంటే నన్ను నేను చూసుకొని ఊరనీయం అసలు చాలా లేవు, 3 ఉన్నాయి. ఒకటి ఆర్థికము, ఒకటి మానసికము, ఒకటి శారీరకము. మానసికము, శారీరకము.
సో ఆర్థికం అయితే ఎవ్వడూ సాల్వ్ చేయలేడు, ఇంకా క్లియర్ అయిపోయి ఇంకా మీ బంధువులతో సహా. శారీరకం అయితే డాక్టర్ సాల్వ్ చేస్తాడు, ఎవరితో పడితే వాడు చెప్పకు, టైం వేస్ట్ చేసుకోకు. ఇప్పుడు నీకు హెడేక్ వస్తుంది, అన్నకు చెప్పకు, అక్కకి చెప్పకు, డాక్టర్కి చెప్పుకో, క్లియర్ అవుతుంది. సైకలాజికల్ అందుకు అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవని తెలుసుకో, తద్వారా సొల్యూషన్ ఎక్కర్లేదు. ఈ మొత్తం డిస్కషన్లో నాకు బాగా నచ్చిన 3 పాయింట్లు, చాలా బాగా నచ్చిన 3 పాయింట్లు. తద్వారా దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అంటున్నా. అంటే నేను కొన్నేళ్లుగా ఒక పరమశాంతిని అనుభవించడానికి కారణం ఏంది? ఈ 3 క్లియర్గా ఉండడమే, జాగ్రత్త పడటమే. అంతే. నిరంతర ఎరుక ఉంది, డబ్బు ఆ విషయం ఎరుక ఉంది నాకు. ఎవరంటే ఇవ్వ నేను నా ఫ్రెండ్షిప్ వదులుకున్నాను అనుకో, నేను వెరీ గుడ్ అని చెప్తాను. నాకు ఫ్రెండ్స్ అక్కర్లేదు, నాకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు మనం చిన్నప్పటి నుంచి బాండ్ రాసుకుని పుట్టినవాడు కాదు, సందర్భంలో పుట్టినవాడు. మధ్యలో వస్తాడు, మధ్యలో పోతాడు. అందుకని నాకు 25 ఏళ్ల క్రితం ఫ్రెండ్తో ఎలా మాట్లాడతానో మీతో అంతే మాట్లాడతాను నేను. ఏ ఫ్రెండ్ మీద భుజం మీద చేతులు వేయను, బుగ్గలు గిల్లను, వాళ్ళతో పార్టీలకు వెళ్ళను. అసలు ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ ఎట్ ఆల్. ఎవరితో ఉంటే వాళ్ళతో నా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. అందుకని ఐఎమ్ ఫ్రెండ్ టు ఆల్ అండ్ ఫ్రెండ్ టు నన్ ఆల్సో. ఇది జీవన విధానం గురించి మనం మాట్లాడుతున్నాం, థీరమ్స్ లేదా కాన్సెప్ట్స్ కావు. హౌ టు లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ అన్న దాని యొక్క వ్యాఖ్య మన ఆడియో అంతే. నాకు ఆర్థిక సమస్యలు లేవు. ఇప్పుడు ఇవేమో వ్యక్తిగతంగా మనిషి అనుభవించేది. దీంతో పాటు మనకున్న నెక్స్ట్ లెవెల్లో డిస్కస్ చేయవలసి వస్తే మానవ సంబంధాలు అన్నది ఏమిటి అర్థం చేసుకోవాలి, వస్తువులతో నీకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి, సిద్ధాంతాలతో నీకున్న సందర్భాన్ని అర్థం చేసుకోవాలి, ఈ 3తోనే నీకున్న కనెక్షన్ అది అర్థం చేసుకోవాలి. యు ఆర్ ఇన్ ఏమంటారు, ఇన్ కమ్యూనియన్ విత్ ఆబ్జెక్ట్స్ సమ్ టైమ్స్, హ్యూమన్స్ సమ్ టైమ్స్ అండ్ ఫిలాసఫీస్ సమ్ టైమ్స్. ఆ ఫిలాసఫీస్లో ట్రెడిషన్ రావచ్చు, కల్ట్ రావచ్చు, గాడ్ రావచ్చు, ఏదైనా రావచ్చు. మనుషుల్లో భార్య రావచ్చు, భర్త రావచ్చు, కొడుకు రావచ్చు, బంధువు రావచ్చు. ఆ తర్వాత వస్తువుల్లో నీ వాచ్ రావచ్చు, నీ ఫోన్ రావచ్చు. వీటన్నిటి పట్ల నీ వైఖరి ఏమిది అన్న తెలిస్తే యూ ఎక్స్పీరియన్స్ మోర్ ఫెదర్ లైక్ లైట్ వెయిట్, స్పష్టత, అన్ని దిక్కుల స్పష్టత, క్లారిటీ. ఇప్పుడు మనుషులు అంటావా బంధం తీసేసి సంబంధాలు మాత్రమే ఉన్నాయి, స్పష్టత వచ్చేసింది. మళ్ళీ చెప్పండి. బంధాలు ఎవరితో లేవు నాకు, ఎవరితో లేవు. రిలేషన్షిప్ ఉంది, అటాచ్మెంట్స్ లేవు. వస్తువులు అవసరం కోసమే ఉంది అంతే. వస్తువు పట్ల నాకు ఏ అటాచ్మెంట్ లేదు. అవసరం ఉన్న వస్తువును వదిలిపెట్టింది. నేను ఇప్పుడు ఫోన్ అవసరం, ఇది అవసరం, ఎప్పుడు ఇది నా జోబులోనే ఉంటుంది. రికార్డర్ లేకపోతే మైక్, నేను ఎవరికి అప్పచెప్పాను. నా మైక్ చూసారా మీరు అని అడగ, నేను నా ఫోన్ చూసి, అది నాకు అవసరం, నా శరీరంలో భాగం అది. అందుకని అసలు ఎవరికి ఇవ్వను, అప్పగించిన రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఐ గో టు బాత్రూమ్ ఐ విల్ టేక్ అలాంగ్ విత్ మీ. నేను అసలు ఎవరికి అప్పగించాను. నా జీవితంలో నేను ఎత్తుకని నా ఫోన్ ఎక్కడ ఉందని, ఎందుకంటే నేను ఎక్కడున్నానో నా ఫోన్ అక్కడే ఉంటుంది. అదేంటి ఎప్పుడు మర్చిపోరా? అసలు ఎప్పుడు ఆల్వేస్ నేను తెచ్చుకున్న వస్తువులు 3-4, ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకం, పెన్ను చూసారా, ఇది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇది అయిపోగానే కళ్ళు మూసుకుని ఇందులోకి వెళ్ళిపోతుంది పెన్ను. నేను నా పెన్ను ఎక్కడని అడగను, ఎందుకంటే నా పెన్ను ఎవరిని ఎందుకు అడిగితే తెలుస్తుంది. నా పెన్ను నా దగ్గర ఉండాలి, నా ముక్కు ఎక్కడని అడుగుతాను నేను. మీలో ఒక ఇది నాలో భాగం. ఇప్పుడు ఈ పెన్నుతో పని అయిపోయింది, నేను ఉంచుకోను, అర్హతను వాడికి ఇచ్చేస్తాను, లేదా ఒక గూట్లో పెట్టి లైఫ్లో చూడదు కదా. అందుకు నాకు అవసరం లేదు. నాకు పెన్ను అనేది నేను కొనుక్కున్న వస్తువు కాదు, అది నాకు ఉపయోగపడుతున్న వస్తువు మాత్రమే. సో అది వస్తువులకు ఉన్నట్లే. సిద్ధాంతం అంటవా ఏమ్మా, మీరు టీ తాగుతారు, అలవాటు ఉందా? ఓకే, తాగుతాను. ఇద్దరు అంటే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో చూసుకోమని టైం. 6:15 అవుతుంది, 7:30 అలా వస్తాడు. రమ్మను, వస్తే ఒక ½ నుండి పోయేటట్టు రమ్మను. సో కంక్లూజన్ ఏమిటి? సిద్ధాంతాలు అంటావా, అన్ని సిద్ధాంతాలు మానవ మనోకల్పితమే. సిద్ధాంతం అంటే ఆచరణకు ఉపయోగపడేదా ఉపయోగపడదా, ఈ రెండే చూస్తాను. ఆచరణకు ఉపయోగపడేది అనుకో, ఆచరించి చూస్తాను. ఆచరించిన మరుక్షణం ఆ సిద్ధాంతం కిందకి రాదు, అది నా ఆచరణ. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు, ఇంకా బాగా గుర్తుండేటట్టు. అంటే సిద్ధాంతం అంటే ఇది ఇలాంటిది అని అనేటట్లు ఏదో ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఐరన్ ర్యాండ్ ఒక ఫిలాసఫీ చెప్పింది అనుకోండి, ఆబ్జెక్టివిజం లేదా ఐడియలిజం, లేకపోతే హోవార్డ్ రోర్క్ అనే క్యారెక్టర్ని ప్రతిష్ఠించి నువ్వు స్వార్థపరునిగా ఉంటేనే జీవితాన్ని ఆస్వాదిస్తావు,
అని చెప్తుంది ఒక దాంట్లో. అది ఎంతవరకు కరెక్ట్ అని చూశాను నేను. చూస్తే అందులో నాకు సత్యం కనిపించింది. ప్రతి మనిషి తన స్వార్థం కోసమే జీవిస్తున్నాడు, వేరే వాళ్ళ కోసం జీవిస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు తెలుసుకోండి. ఒక తండ్రి కొడుకుని చదివించడం వెనుక కొంత స్వార్థం తనది ఉంది. తన కొడుకు విజయం సాధిస్తే ఆ విజయాన్ని తాను ఆస్వాదించాలనుకుంటున్నాడు. అందుకని తన కోసమే చదివిస్తున్నాడు. ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్న తండ్రి నెక్స్ట్ భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఒకవేళ రాకపోతే తాను హాయిగా ఉండొచ్చు అని ఆలోచించి మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాడు తప్ప అమ్మాయి గురించి కాదు, తన గురించే చేస్తున్నాడు. ఇలా ఆలోచించినప్పుడు అందులో కనిపించింది నాకు. ఆ తర్వాత మనిషి సంపూర్ణ స్వార్థపరుడు అయితే తప్ప తాను నిజంగా ఒక పనిని కానీ ఒక క్రియేటివ్ మాస్టరీని కానీ అనుభవించలేడు. ఇప్పుడు నేను పరిపూర్ణ స్వార్థపరుణ్ణి. నేను చేసుకుంటున్న దాన్ని అందరికి పంచుతాను, ఎవరి కోసం నేనేమి చేయను. నేను తింటాను కాబట్టి మీకు కూడా తిండి వండి పెడతాను, కానీ నేను ఎండి మీకు వండి పెట్టా. నేను త్యాగం చేయను. సో ఈ విధమైన స్పష్టత ఇది వేరే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అని కాదు. తుమ్మ చెట్టే, మామిడి చెట్టు దేని క్లారిటీ దానికి ఉంది. అంటే నీ క్లారిటీతో నువ్వు జీవించి దాన్ని కొనసాగించి చూడు, అండ్ ఇట్ విల్ గెట్ రిఫైన్డ్. ఒకవేళ అది తప్పని తెలుస్తుంది అనుకో, మేము దాన్ని కొంచెం మార్చుకుందాం. ఇప్పుడు నా సాత్వికమైన స్వార్థంలో ఉంటాను, కట్టర్ స్వార్థవాదిని కాదు. అంటే ఎవరెట్టుపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి అనుకోను. నేను బాగుండడం అంటే నా చుట్టూ ఎంతమంది ఉన్నారు అందరూ బాగుండడం అనే నా అర్థం. అట్లా స్వార్థిని నేను. ఇది నా నిర్వచనము, నా జీవన విధానం, నా ఆచరణాత్మకమైన జీవన విధానం. అందుకని కన్ఫ్యూజన్ లేదు. ఇది పడిపోయిన తర్వాత లాస్ట్ మధ్యలో ఒకటి ఉంది. ఇప్పుడు 2 చెప్పిన మీకు, ఫిజికల్, ఎకనామికల్ అండ్ సైకలాజికల్. ఇవి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ సంబంధం, ఆ సంబంధం ఏంటి? మనుషులతో, వస్తువులతో, సిద్ధాంతాలతో. ఈ 2 చెక్ ఎంతో ఒక హాఫ్ అన్ అవర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఎన్లైటన్మెంట్ అనేది 3 hours దూరంలో ఉంది అంతే. మీరు స్పష్టంగా చెప్పగలిగితే చాలు. లాస్ట్ది ఏంటో తెలుసా? సెల్ఫ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. వస్తువు లేదు, మనుషులతో సంబంధం లేదు, ఆ తర్వాత ఆర్థిక సమస్యలు ఏమీ లేవు, కానీ నేనంటే ఇది అని ఒక భావన ఉంటుంది చూడు, అది చాలా పెద్ద డేంజర్. సో చివరి మజిలీ అక్కడ ఉంది ప్రాబ్లం. అంటే రైటియస్నెస్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ, ఈ ఆత్మాభిమానము, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళ దగ్గర చినిగిపోయిన కడ్డాయర్ ఉందా, దీనికి తక్కువ ఉండదు. ఇది డ్యామేజ్ చేసేది చాలా, మిగతావన్నీ చిన్న విషయాలు అంటున్నాయి. సో రియల్ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కడొచ్చి అవుతుంది? ఇవన్నీ పడిపోయిన తర్వాత ఇక్కడనే రియల్ స్ట్రగుల్ వస్తుంది. హౌ యూ డిఫైన్ యువర్ సెల్ఫ్. నేను ఇది, నేను అది, ఇట్లా. ఇదేంది? ఇట్ నథింగ్ టు డూ విత్ ఫిలాసఫీ. ఇది ఆర్థికానికి సంబంధించింది. ఇది వేరే వ్యక్తి లేనేలేడు. నువ్వు ఒంటరిగా ఒక ఐలాండ్లో ఉన్నా నేను తోపు అనుకుంటుంది మేము, అది ఇబ్బంది పెడుతుంది. అక్కడ తెలుసుకోవాల్సింది, ఈ సమస్త విశ్వంలో నువ్వు ఒక అనామకుడివి, ఏ ప్రత్యేకతలు ప్రాధాన్యతలు లేని ఒక సాదాసీదా ప్రాణివి. ఈ అనంతకోటి బ్రహ్మాండ కోటి గ్రహాలు, నక్షత్రాలు ఉన్న ఈ గైజాంటిక్ మిస్టరీ అండ్ ఫెనామినాలో నీవెంత, నీ బోడీ ఈగో ఎంత అని తెలుసుకున్న స్ఫురణలో నీ యొక్క ఈగో డిజాల్వ్ అయిపోతుంది. అది లాస్ట్ స్టెప్. ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఎన్లైటెన్ మ్యాన్కి వర్తిస్తుంది. వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండవు, మానసికం ఉండవు, శారీరకం ఉంటుంది. అది వాళ్ళు బాధపడరు, ఎందుకంటే తెలుసు ఎలాగో మరణిస్తుందని. మనుషులతో సంబంధాలు క్లియర్గా ఉంటాయి, వస్తువులతో సంబంధాలు క్లియర్గా ఉంటాయి, సిద్ధాంతాలతో సంబంధాలు క్లియర్గా ఉంటాయి. అవసరమైతే వాళ్ళే ఒక సిద్ధాంతం క్రియేట్ చేస్తారు తప్ప ఏ సిద్ధాంతంలో వారు ఇరుక్కోరు. మూడవది సెల్ఫ్ క్లియర్గా ఉంటుంది. అనామకులుగా జీవించడానికి సిద్ధపడ్డవాడే ఏమైనా చేయగలడు. ఇక్కడ నేనంటే ఇది అంటే అది చాలా లిమిటెడ్, narrow mindedness. థ్యాంక్ యూ. నీకు షుగరో ఫోబియా ఉందిరా? ఓకే, గుడ్. అక్కకు బాగుందని చెప్పు. మీ ప్రశ్నలు బాగున్నాయి. ఇంకోటి, కంటెంట్ కూడా రిఫ్లెక్షన్లోనే వస్తుంది.
అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని బట్టి బట్టి వస్తుంది. ఎక్స్ట్రాడినరీ ఫిలాసఫీ బయటకు వస్తుంది, ఎక్స్ట్రాడినరీ థాట్ ప్రాసెస్ బయటకు వస్తుంది. నేను మీవన్నీ కూడా వింటున్నాను కదా, బాగుంటున్నాయి, కొన్ని చాలా బాగుంటాయి. అది ఎదుటి వ్యక్తిని బట్టే. ఎస్, కొన్ని రెండోది ఎవ్వరు లేనప్పుడు నేను చెప్పింది చాలా బాగుంటుంది. అంటే వెన్ ఐ స్పీక్ టు ద స్కై. మీరు యాక్చువల్లీ ఒకసారి మా ఫాదర్తో మాట్లాడితే ఇంకా బాగా, అంటే ఆయన ఒకసారి పట్టుకరండి, తీసుకొస్తాను. నేను అసలు చెప్తే ఆయన వస్తారు, తీసుకొస్తాను. ఆయన ఊర్లో ఉంటారు. తప్పకుండా. ఇప్పుడు నేను వచ్చి ఒక బుక్ రాస్తున్నా. ఇప్పుడు నేను ప్రయాణంలో బుక్ రాద్దాన్ని నిర్ణయించుకున్న మొట్టమొదటి బుక్ ఇది. పుస్తకం పేరు ఏంటంటే అప్పటికప్పుడే అని పెట్టాను. అంటే అప్పటికప్పుడు రాసిందే. తర్వాత దీనికి స్టీరింగ్ అని పెట్టాను పేరు. స్టీరింగ్ అంటే పుస్తకం తిప్పుతూ చదవాలి. అంటే ఫస్ట్ ఇట్లా చదవాలి, తర్వాత ఇట్లా చదవాలి, తర్వాత ఇట్లా చదవాలి, తర్వాత ఇట్లా తిప్పాలి. ఇది స్ట్రైట్ అంటే రోడ్ స్ట్రైట్ ఉంది, ఇప్పుడు ఇట్లా తిప్పాలి, కబడ్డీ ఇట్లా తిప్పాలి, తర్వాత ఇట్లా తిప్పాలి, ఆ తర్వాత ఇట్లా తిప్పాలి. ఫజిల్ ఏం లేదు, ఆర్డర్ మిస్ ఏం అవ్వట్లే. ఫజిల్ ఏం లేదు, అంటే ఖచ్చితంగా ఆర్డర్లోనే వస్తున్నాం. కానీ ఇది ఇలా అని ఎలా తెలుస్తుంది, ఏ టైప్ తిప్పాలి? నీకు చదువుతుంటే తెలుస్తుంది. ఓహో, అంటే కన్ఫ్యూజన్ అస్సలు లేదు, తెలిసిపోతుంది నీకు. అంటే ఎక్కడ ఆర్డర్ మిస్ అవ్వడం లేదు. ఇదంతా ప్రయాణం రాసిందే. అది మూమెంట్ ఉంటుంది కార్లో కూర్చొని. అట్లా కార్లో రాసింది కాదు, ఆగినప్పుడు అందరు తినగానే నాకు నేను త్వరగా తిని మిగిలిన సమయము, హోటల్కి వెళ్ళగానే అందరు టీవీ చూస్తారు, ఆ టీవీ కూడా రాసింది. అందరు కలిస్తే అందరు సుత్తి వేసుకుంటున్నారు, ఆ సుత్తితో సంబంధం లేకుండా రాసింది. ఇదే ముందు మాట. అంటే ముందు మాట ఏమిటంటే దొరికింది ఇప్పుడు. కానీ మీ ఆర్ట్ చాలా బాగుంటుంది. మీకు ఆర్ట్ చిన్నప్పటి నుంచి ఏది చిన్నప్పటి నుంచి ఉండదు, మనం అంతా మధ్యలో తగిలించుకుంటాం. నేను దాన్ని ప్రపంచం నుంచి విముక్తి చేసిన ఇప్పుడు నాకు వేరే వాళ్ళకి తేడా ఏమీ లేదు. వాళ్ళంతా దేనికోసమో చేస్తున్నా, ఊరికే చేస్తున్నాను. ఫర్ ఫన్ కూడా కాదు, ఫన్ ఏమి లేదు. అంటే నేను ఇంకా నిజంగా చెప్పాను, ఐఎమ్ వెరీ సీరియస్ పర్సన్. అంటే నేను ఒక్కడనే ఉంటే, అంటే నేను చాలా గంభీరమైన అంటే నేను పులి ఉంటుంది చూసారా, అది నా రియల్ నేచర్. అంటే నేను చాలా సీరియస్గా ఉంటాను, నిశ్చలంగా ఉంటుంది నా యొక్క బీయింగ్. మనుషులతో కలిసినప్పుడు నేను నవ్వుతాను, ఏదో చేస్తాను, అది కూడా చాలా తక్కువ. నవ్వితే నవ్వుతాను అంతే తప్ప ఇమ్మీడియట్గా ఐ గో బ్యాక్ టు మై ఒరిజినల్ స్టేట్. ఒక ట్రెమండస్ స్టిల్నెస్ ఉంటుంది నా హోల్ బిహేవియర్లో. కానీ అది నేను నటించాను. అందరూ ఇలాగే ఉండాలని లేదు, కొంతమంది నేనున్నా ఎగ్జిస్టెన్షియల్గా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవన్నీ హ్యూమన్ బీయింగ్స్కి వర్తిస్తాయి. స్టిల్నెస్ అనేది మీ మనసుకు సంబంధించింది కాదు, అందుకని అందరికీ ఉంటుంది అది. ఇప్పుడు నేను ఎలా అంటే మీకు ఆపోజిట్. నేను ఒక్కడనే ఉన్నా ఫన్ ఉంటుంది, అంటే ఎంజాయ్ చేస్తాను. నేను ఒక్కడనే ఉన్నా ఎంజాయ్ చేస్తా. ఆ పక్కన వాళ్ళు ఎవరన్నా ఉన్నా జస్ట్ ఊరికే సరదాగా ఐ విల్ పుల్ లెగ్స్, హ్యాపీగా నవ్వుకుంటాం, నవ్విస్తా. అంటే హ్యాపీ మూమెంట్స్ ఉండాలి. నాకు బేసిక్గా నాకు తెలిసిన ఎన్లైట్మెంట్ సింపుల్, చచ్చిపోయేదాకా ప్రశాంతంగా నవ్వుతా బతికితే కరెక్టే. కానీ ఇవన్నీ క్లియర్ అవ్వకుండా అది రియల్గా రివీల్ అవ్వదు. అంటే కండిషనాలిటీస్ నుంచి పూర్తిగా బయటపడి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మనకు తగలనంత వరకు మనం ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ చేయం దాన్ని. అంటే అది ఎట్లంటే ఎప్పటికీ పోదని నేను చెప్తున్నాను. ఇంకా కార్యకారణాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్స్, సందర్భాలు అనుకోకుండా అట్లే ఉండదు. ఇంకా యు ఆర్ ఆల్వేస్ ఎట్ ఈజ్, యు ఆర్ ఆల్వేస్ ఎట్ పీస్. ఇంకా దాంట్లో ఇఫ్ అండ్ బట్స్ ఏమి లేవు. అది నీ ట్రూ నేచర్ అన్నమాట. ఫోటో దిగుదామన్నారు మీ నాన్నగారి కోసం. థ్యాంక్ యూ ఫర్ ద టీ. Yeah. And